నమస్తే. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా కీలకమైనటువంటి అంశాలు ఒక్కొక్కటిగా బయటపడుతూనే ఉన్నాయి. ప్రధానంగా ఇప్పటివరకు ఆ నలుగురు అధికారుల పాత్ర మీదే ఫోకస్ పెట్టారు. దానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని, అలాగే ఆధారాలను కూడా రాబట్టగలిగారు. ఇలాంటి సందర్భంలో ఏదైతే ఈ నలుగురు అధికారులు ఉన్నారో, ముఖ్యంగా ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్‌రావు, ఈ నలుగురికి చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా ఎస్ఐబిలో ఉన్నటువంటి నలుగురు కానిస్టేబుల్స్ పనిచేశారు. వారి అడుగు జాడల్లో ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళటం, ఎవరిని బెదిరించమంటే వారిని బెదిరించడం, ఎవరిని తీసుకురమ్మంటే తీసుకురావటం. ఇలా ఈ నలుగురు కానిస్టేబుల్ పాత్ర. ఇప్పుడు ప్రస్తుతం ఈ నలుగురిని పోలీసులు విచారిస్తున్నారు. ఒకరినైతే అరెస్టు చేశారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇంకా అఫీషియల్గా అయితే ఇంకా డిక్లేర్ చేయలే. ఇటువంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. అనేక సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఆ నలుగురు అధికారులు అధికారాన్ని అడ్డుపెట్టుకొని అధికార పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైన నేతలు చెప్పిన పనులను చేస్తూ వారికి కొన్ని అనుకూలంగా మలుచుకున్నారు. వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. విచారణ పేరుతో బెదిరింపులు, భారీ స్థాయిలో డబ్బులు వసూలు చేయటం, ఇలా అందిన కాడికి దోచుకున్నారు. ఇలాంటి సందర్భంలో ఈ నలుగురు కానిస్టేబుళ్ళు కూడా అదే వ్యవహార శైలితో అడుగులు ముందుకు వేశారు. చాలామంది మహిళల వ్యక్తిగత విషయాలను తెలుసుకోవడం, వారిని బెదిరించడం, లైంగికంగా వేధించడం. ఇప్పుడు ఇది కొత్త అంశం తెర మీదకి వచ్చింది. చూడండి, అంటే ఎవరైతే ప్రముఖులుగా ఉన్నటువంటి వారు, అలాగే కొంతమంది నెంబర్స్ని సెలెక్ట్ చేసి వారు ఎవరితో మాట్లాడుతున్నారు, వారి కదలికలు ఏంటి అనే దాని మీద ఫోకస్ పెట్టి వారి వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసే విధంగా ఈ నలుగురు కానిస్టేబుల్ వ్యవహరించారు. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. వారిని బెదిరించడం, వారి ఫోన్లను రికార్డ్ చేసి ఆ వాయిస్ను వారి మొబైల్కే పంపించడం. చూడండి ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడొచ్చు, లేకపోతే వారి ఫ్రెండ్స్తో మాట్లాడొచ్చు, వారి బాయ్ ఫ్రెండ్స్తో మాట్లాడొచ్చు, ఏదైనా వారి ఇష్టం. ఒక ప్రైవసీ అనేది ఉంటుందిగా. దాన్ని బ్రేక్ చేసి వాటన్నిటినీ సేకరించి లైంగికంగా వేధింపులు. అది మొదటి విషయం. రెండోది, రౌడీ షీటర్లు ఆయా కేసుల్లో ప్రధానమైనటువంటి నిందితులుగా ఉన్నటువంటి వారిని టార్గెట్ చేసుకోవడం. వారు ఎవరితో మాట్లాడుతున్నారు, వారి కదలికలు ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు, ఈవెన్ చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్న వారిని కూడా ఎవరిని వదిలిపెట్టల. గంజాయి కేసుల్లో నిందితులు, చోరీ కేసుల్లో నిందితులు, ఇలా ప్రతి ఒక్కరిని వారి ఫోన్లను కూడా ట్యాప్ చేసి వారితో ఒప్పందాలు, భారీ స్థాయిలో కోట్లలో డబ్బులు వసూలు చేశారనే ఆరోపణ అయితే బాగా వినిపిస్తుంది. అంటే చూడండి, అధికారాన్ని అడ్డు పెట్టుకుని అడ్డగోలుగా అక్రమాలకు ఎలా పాల్పడ్డారు అనేది ఇది ఒక ఉదాహరణగా మనం చూడొచ్చు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ అనేది అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నేతలతో ఏ రంగ ప్రముఖులు మాట్లాడుతున్నారు, ఎలాంటి విషయాలు మాట్లాడుతున్నారు, ట్యాప్ చేయండి అని చెప్పి వారికి ఆ బాధ్యత అప్పగించారు. అది కూడా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అది చాలా అక్రమం. దాన్ని అదునుగా చేసుకొని సందట్లో సడేమియా అన్నట్లు వ్యవహరించారు ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ఉన్నటువంటి ట్యాపింగ్ టీం. ఎన్నెన్నో అంశాలు బయటకు వస్తున్నాయి. ఒక్కటి కాదు, వ్యాపారస్తులను బెదిరించడం, హవాలా వ్యాపారులను బెదిరించడం, ఇలా ఒక్కరినే కాదు, ఎవరైతే ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నాయకులతో కాంటాక్ట్లో ఉన్నారో వారందరితో కాంటాక్ట్లోకి వెళ్ళటం, వారిని బెదిరించడం, మీరు ఇలా చేయకపోతే మీపై కేసులు బనాయిస్తాం, కేసులు పెడతాం, మీరు భవిష్యత్తులో తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటారు అనేది మెయిన్ కాన్సెప్ట్. ఇలాంటి సందర్భంలో రాధాకిషన్‌రావు కస్టడీలో భాగంగా ఇచ్చినటువంటి సమాచారం మేరకే ఈ కానిస్టేబుల్స్పై నిఘా పెట్టారు. మరికొద్ది గంటల్లో వీరి అరెస్ట్ మీద ఒక ప్రకటన చేసే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరి వెనుక ఇంకెవరున్నారు, ఎందుకంటే ఒక్కొక్కరిని విచారిస్తుంటే అనేక విషయాలు వస్తున్నాయి.
సో ఇలాంటి సందర్భంలో ఈ కానిస్టేబుల్ ద్వారా ఇంకా ఎలాంటి సమాచారం వస్తుంది అనేది కూడా చాలా కీలకంగా మారినటువంటి అంశం.